తెలంగాణలో కమలం కేల్ కథం. కాంగ్రెస్ కోసం కాడే పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ. నిన్న ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకోవడం తప్ప బీజేపీ ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఏదో ప్రచారం చేశారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నారని కానీ, బీఆర్ఎస్ వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారని కానీ, వీళ్ళిద్దరూ డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని కానీ ఎక్కడ బీజేపీ వాయిస్ వినిపించిన దాఖలా లేదు. బీజేపీ వల్ల హంగామా లేదు, అడావుడు లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రచారంలో వీళ్ళ అడావుడి లేదు, ప్రచారంలో పాల్గొనడము లేదు. ప్రచారం కాదు, కనీసం పోలింగ్ రోజులో కూడా బీజేపీ వాళ్ళు నిజంగా కూడా బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మాకు డిపాజిట్ దక్కితే చాలరా బాబు అన్న కాడికి వచ్చింది. సో బీజేపీ వాళ్ళు కీలకతం అంటే ఇది స్వయంకృతం. యాక్చువల్గా ఇది స్వయంకృతం. ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉండి ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్కి 1 ఎంపీ సీటు రాలేదు కానీ బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇంత బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు మాకు డిపాజిట్ తగ్గితే చాలు అన్నంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది అని అంటే ఇది కీలకతమా, స్వయంకృతమా? వీళ్ళంతలో వీళ్ళు కాడెత్తేసారా, లేకపోతే వీళ్ళకున్న అంతర్గత విభేదాల వల్ల, అంతర్గత లొల్లి వల్ల రాష్ట్రంలో బీజేపీని పండబెడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. మొత్తానికి పోలింగ్ రోజు మాత్రం వీళ్ళ ఎక్కడ అడావుడి లేదు, ఆందోళన లేదు, ఒకరి మీద ఇట్లా తప్పులు చేస్తున్నారని ప్రశ్నించింది లేదు. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఒక ఎంపీ బండి సంజయ్ ఉన్నారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఎక్కడ ఈ పోలీసు అధికారులు వీళ్ళకు మద్దతు పలుకుతున్నారని, మాకు సహకరించట్లేదని అన్నది లేదు. ఎక్కడ మొరాయించిన వాటిని పట్టించుకోవాలని చెప్పింది లేదు. ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా నిలిచిపోయింది. మొన్న బీయింగ్ ఆ నియోజకవర్గానికి ఎంపీ కిషన్ రెడ్డి. సో ఒక ఎంపీగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ తన నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీలో ఉప ఎన్నిక జరిగితే డిపాజిట్ దక్కితే చాలరా బాబు అనే పరిస్థితికి ఈ కమలం వచ్చిందంటే కమలం ఇక్కడ వికసిస్తుందా, లేకపోతే దానంతలా అది విధ్వంసం అవుతుందా? కమలం నేతలు ఆలోచించుకోవాలి. మరి దీనికి కేంద్రం నేతలు ఏం సమాధానం చెప్తారో, కేంద్రం నేతలు ఏం ప్రశ్నిస్తారో, వీళ్ళు ఏం సమాధానం చెప్తారో, రాష్ట్ర కమల నేతలు దీనికి ఎలాంటి నరేషన్ ఇచ్చుకుంటారో చూడాల్సిన అవసరం అవుతున్నది. సో ఇది ఓవరాల్గా ఢిల్లీలో కాంగ్రెస్ తోటి బీజేపీ కుస్తీ అట, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చెట్టాపట్టలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. కాంగ్రెస్ తోటి ఎంఐఎం చెట్టాపట్టలు వేసుకుందని ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా కనిపించదు. డిపాజిట్ గల్లంతని ఎద్దేవా చేసినా స్పందించడు. ఏం లేదు, మీరు డిపాజిట్ పోతుంది మొత్తం పోతున్నా కూడా పెద్దవాళ్ళు సీరియస్గా తీసుకున్నది ఏం లేదు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసీ వ్యవహార శైలి విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. అందరూ పంపిణీ చేస్తారు, వాస్తవానికి వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. చేయలేదని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ 3 పార్టీలకు లేనే లేదు. నగదు పంపిణీ చేశారు, చీరలు, కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇట్లా అనేకం పంపిణీ చేశారు. నామమాత్రంగా 3.6 కోట్లు 3.6 కోట్లు పట్టుకుంటే అట్లా 2 కోట్లను ఆల్రెడీ రిటర్న్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నది ఎంతంటే మా అంటే ₹1 మాత్రమే. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపైన ఉదాసీనత, ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్, బీజేపీ చరిత్రలో విచిత్ర పరిస్థితి, పార్టీలు, ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ వాళ్ళు కమలం వాళ్ళ మీద వేస్తున్న ఆరోపణలు. వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ, వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. కాబట్టి రేపు మాకేమన్నా ఫలితాలు వస్తే అది మా ఏకపక్షము, ఫలితాలు రాకపోతే ఈ ముగ్గురు చేసిన కుట్ర అది.